డెన్సిటీ ఇప్పుడు మనకి గతంలో మీరు గవర్నమెంట్ లో చూసుకోండి, మీ నాన్నగారి టైం మా నాన్నగారి టైంలో ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఇవన్నీ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో SRT క్వార్టర్స్ అని ఇచ్చేవారు. MIGలు LIGలు అనే ఆంధ్రప్రదేశ్లో అనేవారు. ఇవి ఎవరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇద్దరు MIGలు LIGలు చేతులు కలిపేసుకుని వాళ్ళిద్దరు కలిపి 500 గజాలు 600 గజాలు అపార్ట్మెంట్ వాడికి ఇచ్చేస్తున్నారు. మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఏముంటుంది సార్, మీ ఇంట్లో 5 6 ఉంటారు, ఈ LIGలో 4 ఉంటారు. వీళ్ళిద్దరు కాలువలకు ఒక సెప్టిక్ ట్యాంక్ కట్టి కాలువలో వదిలేని కార్యక్రమం ఉంటుంది. వీళ్ళిద్దరు కలిపి అక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ లో 30 ఫ్యామిలీలు పెట్టారు అనుకోండి, జనాభా ఎంత 30 × 4 అగ్రిగేట్ 120 మంది. 120 మందికి ఇక్కడ మన దగ్గర ఉన్న 10 మందికి అవే డ్రైనేజ్ సిస్టమ్ కదా. మీ ఇంట్లో పెద్ద ట్యాంక్ కట్టొచ్చు, కానీ కాలువలో కలిపేది అదే కదా. ఈ కాలువ ఎంత ఉంది, ఇంత ఉంది. వచ్చి దరిద్రం ఎంత ఉంది, దీనికి ప్రభుత్వ లోపం అంటే పర్మిషన్ కూడా ఇచ్చాడు. అరే SRT MRTలు బిలో పవర్టీ వీళ్ళు బతకడానికి ఇచ్చిన గవర్నమెంట్ పాలసీలో ఇవాళ మీరు కమర్షియల్ కాంప్లెక్స్లకి ఏ ప్రాతిపదింపుకి ఇస్తారంటే రిజిస్ట్రార్లు, MROలు, RDOలు అందరూ ఏడన్నారు, ఎవరిని వాళ్ళు మనం చెప్పండి.